లాస్ట్ వీడియోలో మనం ఎన్కోడర్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఇంప్లిమెంట్ కూడా చేసేసుకున్నాం కదా. మరి డీకోడర్స్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. సో ఈ వీడియోలో మనం అది డీకోడర్స్ ని ఇంప్లిమెంట్ చేసేద్దాం మామ. బేసిక్ ఎగ్జాంపుల్ తోటి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం కష్టం లేదు మామ, సింపుల్ గా అయిపోతుంది. సో కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఫస్ట్ ఎప్పుడైనా కూడా. ఇందులో మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేసరికి ఇంపోర్ట్ టోకనైజర్ కావాలి, ఆటో మోడల్ ఫర్ క్యాజువల్ ఎల్ఎం. సో ఈ లైబ్రరీస్ మనం వాడేది ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆటో టోకనైజర్ అంటే టోకనైజేషన్ కి, ఇది మోడల్ డీకోడర్ మోడల్ ఇది. సో మనం ఏ మోడల్ తీసుకుందాం, GPT-2 తీసుకుందాం మామ. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం, మనకు తెలిసిందే కదా టోకనైజేషన్. సో మనం రాసేసుకుందాం ఫాస్ట్ గా. ఓకే, టోకనైజేషన్ కూడా రాసేసుకుందాం. దాని తర్వాత మోడల్ సేమ్ ఇందాక మనం లాస్ట్ వీడియోలో మనం ఎలాగైతే ఎన్కోడర్ మోడల్ ని డిఫైన్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా స్టెప్స్ ఉంటాయి మామ. డీకోడర్ మోడల్ కూడా ఇదే విధంగా డిఫైన్ చేసుకుంటాం. ఒకసారి రన్ చేసి అసలు మోడల్ ని చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అనేది. ఈ GPT-2 మోడల్ ఇంటర్నల్ గా ఏముంటుందో చూసేద్దాం. ఓకేనా, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మామ. GPT-2 ఇప్పుడు మన మోడల్ లోడ్ అవుతుంది మామ. ఇదిగోండి చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా మామ ఈ విధంగా ఉంటది అని చెప్పేసి అని. సో ఇక్కడ ఓన్లీ మన డీకోడర్ వరకే కాబట్టి డీకోడర్ వరకు పార్ట్ మాత్రమే ఉంటది మామ, ఎన్కోడర్ అనేది ఉండదు ఇక్కడ. సో డీకోడర్ వరకే ఉంటుంది. ఆ ఇంటర్నల్ గా ఏముందో ఇప్పుడు చూద్దాం. అది ఇంటర్నల్ గా ఇగో చూడండి మామ, నేను చెప్పిన ట్రాన్స్ఫార్మర్, GPT-2 మోడల్, ఎంబెడింగ్స్, అలాగే డ్రాప్ అవుట్స్, లేయర్ నార్మ్స్, GPT-2 అటెన్షన్, ఇది కన్వల్యూషన్. సో ఇది మామ ఈ GPT-2 డీకోడర్ వాళ్ళు ఇలా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇంకొక మోడల్ చూసుకుంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, బట్ బేసిక్ ఆర్కిటెక్చర్ మాత్రం ఇలా ఉంటది మామ. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది కూడా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి మొత్తం మీద మనకి, ఇదిగోండి మామ 12 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా GPT-2 మోడల్ ట్రాన్స్ఫార్మర్ కూడా. సో ఈ విధంగా ఉంటుంది మామ. ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, ఇదంతా ఒక సీక్వెన్షియల్ గా వస్తుంది కదా మామ. ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు నుంచి వీడియోస్ చూడండి మామ, అప్పుడు మీకు ఒక సీక్వెన్షియల్ గా మంచిగా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మోడల్ ని కూడా చూసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటిది, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. దేనికి ఇంప్లిమెంట్ చేద్దాము, నేను దీన్ని నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ కి యూజ్ చేస్తామా. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా, ఎలాగా అనంటే, సో నేను ఈ విధంగా ప్రాంప్ట్ ఇస్తున్నా. అండ్ అలాగే నాకు ఇన్పుట్స్ ఏంటివి, టోకనైజర్ కదా. సో డీకోడర్ టోకనైజర్ నేను అదే కదా రాసుకుంది ఇందాక, దాంట్లోకి నేను ప్రాంప్ట్ పంపిస్తా. ఈ ప్రాంప్ట్ పంపించిన తర్వాత రిటర్న్ టెన్సర్ చేయాలి కదా, అది PT పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్స్. ఈ అవుట్పుట్స్ లోకి మనం ఎలా రాసుకుంటాము, మోడలే కదా ఆటోమేటిక్ గా, డీకోడర్ మోడల్ డాట్ జనరేట్ రాస్తాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఇన్పుట్ ఐడీస్ అని పెడితే ఇన్పుట్ డాట్ ఇన్పుట్ ఐడీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనకు వచ్చే ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఐడి రూపంలో స్టోర్ అవుతుంది మా. ఆ ఇన్పుట్ ఐడీస్ అన్ని మనకి డీకోడర్కి వెళ్తాయి. తర్వాత మనం కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేసుకోవచ్చు. మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 50 అని, అండ్ అలాగే నెంబర్ ఆఫ్ రిటర్న్ సీక్వెన్సెస్ 1. సో నేను ఇక్కడ ఈ విధంగా పాస్ చేశాను మామ. ఇక్కడ ఏమవుతుంది, మాక్సిమం లెంత్ 50 వచ్చే విధంగా చూసుకుంటది. ఇక్కడ వచ్చేసరికి నంబర్ ఆఫ్ రిటర్న్ సీక్వెన్సెస్ అంటే మనకి ఎన్ని సీక్వెన్సెస్ కావాలి రిటర్న్ లోకి, అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఈ డీకోడర్ మోడల్ మల్టిపుల్ సీక్వెన్సెస్ ని జనరేట్ చేస్తుంది మామ. అందులో మనకి ఎన్ని కావాలి అని అంటే ఒకటి కావాలనుకుంటున్నాం అంతే. సో ఆ ఒక్కటే ఇక్కడ రిటర్న్ అవుతుంది. నో రిపీట్ ఎన్గ్రామ్ సైజ్ అనేది అది మీకు NLP లో అర్థమైపోతుంది మామ. అది సంథింగ్ కొంచెం వేరుగా ఉంటది, అది ఇప్పుడు చెప్తే మళ్ళీ కాంటెక్స్ట్ మారుతుంది. సో దట్ అది నేను NLP ప్లేలిస్ట్ లో చెప్తాను. ఓకేనా మా. సో ఓకే, అవుట్పుట్స్ కూడా రాసేసుకున్నాం. తర్వాత ఇంకా మనకు అవుట్పుట్ వచ్చింది, ఇంకేం కావాలి, జనరేట్ చేయడం కావాలి అంతే కదా. సో జనరేట్ చేయాలంటే ఏం చేయాలి, డీకోడ్ చేయాలి. సో దట్ నేను డీకోడ్ చేస్తున్నా దాన్ని అంతే. ఇన్పుట్ ఐడీస్ ఫంక్షన్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఇన్పుట్స్ కదా మామ. ఇప్పుడు చూడండి మామ, మనకు అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. చూద్దాం ఏమిస్తుందో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదిగోండి మామ, జనరేటెడ్ టెక్స్ట్ ఇచ్చేసింది. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అండ్ రన్ ఆఫ్. ఇక్కడ చూడండి రన్ ఆఫ్ అని అదే ఇచ్చేసింది, మనం ఇవ్వలేదు. అంటే నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేపిస్తున్నాం, అట్లా అదే ఇచ్చేసింది, నేను ఇవ్వలేదు కదా. సో అదే మామ, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ వర్డ్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ విధంగా ఏం యూజ్ చేసాం, GPT-2 మోడల్. సో మనకి ఈ విధంగా అవుట్పుట్స్ వచ్చింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఏబుల్ టు డూ దిస్ షీ సేస్ అని ఇట్లా వచ్చింది కదా. ఇదంతా ఏంటిదంటే ఇదంతా ఎక్స్ట్రా మ్యాటర్ మావా. ఇదంతా GPT-2 ట్రైన్ చేసేటప్పుడు మనం దానికి
పెద్ద డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం. నార్మల్ గా GPT-2 మోడల్ అనేది లార్జ్ డేటా తోటి ట్రైన్ అయి ఉంటది. సో అంత లార్జ్ డేటా తోటి ట్రైన్ అయినప్పుడు ఇప్పుడు మనం దీనికి నెక్స్ట్ సీక్వెన్స్ కావాలి అని చెప్పేసి అని అన్నాం. సో నెక్స్ట్ సీక్వెన్స్ కావాలి అని అంటే దానికి ఉన్న తెలివికి ఇంకా యాడ్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. బట్ కాంటెక్స్ట్ అనేది మిస్ అవుతుంది. అక్కడే మనం కాంటెక్స్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కాబట్టి ఎలా పని చేయాలో చెప్పాలి కాబట్టి నేను అందుకని ఇలా చూపించాను మామ. ఇదంతా ఈ అవుట్పుట్ అంతా ట్రైన్ చేసిన వచ్చినప్పుడు వచ్చే అవుట్పుట్. యాక్చువల్ గా ట్రైన్ చేసేటప్పుడు మేబీ GPT వాళ్ళు ట్రైన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ గా ఇచ్చింటారు. అందుకే మనకి ఈ టైప్ ఆఫ్ వేలో వచ్చింది అవుట్పుట్. సో ఇది మామ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ రెండింటిని కలిపి ఇంప్లిమెంట్ చేయడం చేసేద్దాం. ఓకేనా మామ? సరే మామ, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.